సో మన హీరో ఉపేంద్ర సార్ చెప్పిన మాటలు నాకు బాగా నచ్చిన మాటలు ఏంటంటే, హుండీలు ఉండాల్సింది గుడిలోనో, చర్చెస్లోనో, మసీదులోనో కాదు, బడిలోను, హాస్పిటల్లోనో అని చెప్పారు. లైక్ ఎందుకు అలా అంటే, మీరు గుడిలోనో, మసీదులోనో, చర్చెస్లోనో హుండీలు పెట్టారనుకో ఏమవుతుంది? అయితే ఎవరైతే ఆర్గనైజేషన్ని నడుపుతున్నారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు, లేదా ఏమైనా మంచి పనులు చేస్తారు. ఓకే. అదే బడిలోనో, హాస్పిటల్లో ఉంటే ఏమవుతుందో తెలుసా? బడిలో ఉండడం వల్ల ఎక్కడ కూడా చదువులు ఆగవు. చదువుకోవాలని ఆశ ఉండి ఎంతోమంది డబ్బులు లేక ఆగిపోతున్నారు, అవి ఆగవు. అట్ ద సేమ్ టైం హాస్పిటల్లో ఎందుకంటే, హాస్పిటల్లో ఉండడం వల్ల డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకోలేక ఎటువంటి ప్రాణం పోదు. అందుబాటులో ఉండాల్సిన అందరికీ కూడాను ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో నాకైతే ఇవి మాటలు చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చితే, మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నా, స్కూల్ ఆర్గనైజర్స్ ఎవరైనా ఉన్నా, లేదా మీరే ఏదైనా ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నా, హాస్పిటల్ని రన్ చేస్తున్నా, ఇది ట్రై చేసి చూడండి. ఎంతోమంది పేదవాళ్ళు వస్తూ ఉంటారు చదువుకోవాలనో, హెల్త్ బాగాలేదనో. వాళ్ళ దగ్గర పిండి పిప్పి చేసే బదులు ఇలాంటి మంచి పని చేయడం వల్ల మీకు బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. జై హింద్.